రాకెట్ రాకెట్ ఏదో ఒక పెద్ద ప్రాబ్లం రాబోతుందనుకుంటా. ఏదో ఒక వ్యత్యాసమైన యుఎఫ్ఓ క్రోకడైల్స్ డెన్నుకు పైన దాని చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతూనే ఉంది. నాకేమనిపిస్తుందంటే అది క్రోకడైల్ ఓడిపోయినందుకు మనల్ని పగ తీర్చుకుంటానికి ఏదో ఒక చెడ్డ పని చేస్తున్నట్లున్నారు. అరే చిన్న మహారాజా, వాళ్ళు చిన్నదేదో కాదు, ఏదో పెద్దగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. మీరేమంటారు మహారాజా? కబడ్డీ పోటీలో ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి బుద్ధి రాలేదు. రాకెట్, నన్ను క్షమించింది చిన్న మహారాజా. ఏదో ఈ సిచ్యువేషన్ వల్లే నేను ఆ మాటని తెలియకుండా లోపల నుంచి చెప్పేశాను. మీరు దేనికి దిగులు పడకండి మహారాజా. నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిస్తాను. రేయ్ పదండి లోకటి పద. సరే పదండి, అందరూ వెళ్దాం. పదండి. తొందరగా రండి. అది జై జై బాల హనుమాన్. చిన్న మహారాజా, సంతోషంగా ఉండు. బాల హనుమాన్, మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. కానీ మేము ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? చిన్న మహారాజా, ఇది పెద్ద సమస్య, నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీరే పెద్ద హనుమాన్ భక్తుడు కదా. మిమ్మల్ని బుద్ధితోనూ శక్తితోనూ ఆ రెండు విషయాలలో మిమ్మల్ని ఓడించడం అసాధ్యం. అదే కాకుండా రాకెట్ లాకెట్ లాంటి శిష్యులు మీతో ఉన్నప్పుడు మీకు ఇంకేం కావాలి? నాకు అర్థమైంది బాల హనుమాన్. ఇందులో పెద్ద విషయం ఏంటంటే మీరు మాతోనే ఉన్నారు అంటే మేము బాధపడవలసిన అవసరమే లేదు. జై శ్రీరామ్. అయితే నేను సెలవు తీసుకున్నా. తీసుకురా త్వరగా వాటిని తీసుకురా. అరే శబ్దం చేయకండి. నెమ్మదిగా పదండి. వెళ్ళండి. అరే ఏంటిది? బ్రదర్ జకాస్, నిజంగా నువ్వు చాలా గొప్ప పనోడివి. రాక్షస రాజుడు మాతృ ప్రాణాలతో తిరిగి వచ్చేసాడంటే ఆ తర్వాత మీరు మా రాజుగారు ఆటని చూస్తారు. ఈ అడవి మొత్తాన్ని నాశనం చేసేస్తాడు.
గట్ర బాస్ దానవరాజు వెళ్ళిపోయాడా ఏంటి? కానీ ఏమీ తెలియడం లేదేంటి? ఇంకా సేపట్లో తెల్లారిపోతుంది. సూర్యోదయం అవ్వడానికి ముందు మా వాళ్ళు కొంతమంది అందరూ దండెత్తి ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళందరి పవరు నీ ఈ రాక్షస రాజు మీద ఒక ప్రత్యేకమైన కవచంగా మారుతుంది. అప్పుడే ఇక మీదట ఆయన బాడీ బ్రేక్ అవ్వదు. మిగతా మంకీలన్నిటినీ మీరు చూసుకోండి. దానికి ఏం చేయాలో చేసుకోండి. మీ సమస్య సాల్వ్ అయిపోయింది. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. అందరూ దయచేసి బయటికి వెళ్ళిపోండి. ముందుగా మనం చేయాల్సిన విషయం యువరాజు గారికి ఈ సమాచారాన్ని తెలియజేయాలి. తర్వాత మరో ముఖ్యమైన విషయం, మీలో కొందరు బయట నుంచోండి. వీళ్ళ మీద కన్నీసి ఉంచాలి కదా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. రండి రండి రండి. నువ్వు ఇదంతా చూసావు కదా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. మనకిప్పుడు అవసరం ఒక మంకీయే. ఇప్పుడు ఏంటంటే వెతుక్కుంటూ చిరుక్కుపోయాడు. చూడు. ఓ రాకెట్, నీలాంటి కోతులంతా ఈ చోటుకి రావాలని చాలా ఆశపడ్డారు కదా. కానీ ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. వీడు కబడ్డీ చాలా బాగా ఆడాడు. కబడ్డీ 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 కబడ్డీ. నేనిప్పుడు ఈ మ్యాచ్ లో నిన్ను ఓడిస్తాను, చూసుకో. ఎలా ఉన్నావు మిత్రమా రాకెట్? కానీ ఒక్క విషయం ఉంది. ఈ రోజు నువ్వు ఒక్క విషయాన్ని కరెక్ట్ అని నిరూపించగలిగావు. దానికి ఏం చెప్తారు? ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. కానీ నువ్వు ఎలా తెలుసుకోగలిగావు? దానవ రాజుని ప్రాణాలతో ఉంచగలగాలంటే మాకు నీ సహాయం కావాలి.